చిరునవ్వు అనేది ఎంత క్లిష్టమైన సమస్యకైనా పరిష్కారం చూపగల సాధనం. దానిని ఎప్పుడూ మీ చెంతనే ఉంచుకోండి. కష్టతరంగా ఉండే రహదారులు డ్రైవింగ్లో మెలకువలు నేర్పిస్తాయి. భయంకరమైన అలలు నావికులకు మంచి శిక్షణగా ఉపయోగపడతాయి. క్లిష్టమైన పరిస్థితులు బలమైన వ్యక్తిని నిర్మిస్తాయి. మన కష్టాలకు ఎవరో కారణమని భ్రమపడితే బాధ రెట్టింపు అవుతుంది. కారణం నువ్వేనని తెలుసుకుంటే పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే నీ అనుమతి లేకుండా నిన్నెవ్వరూ బాధించలేరు. సాహసం అనేది లేకుండా మనిషి ఏ ఇతర సద్గుణాలని ఆచరణలోకి తెచ్చుకోలేడు. సర్దుకున్న తర్వాత ఇల్లు ఎంత అందంగా కనిపిస్తుందో, మనసులో ఉన్న చెత్తను తొలగిస్తే మనసు కూడా అంతే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎన్నో అబద్ధాలను అస్సలు ఆలోచించకుండా నమ్మేస్తాం. కానీ ఒక్క నిజాన్ని నమ్మడానికి ఎంతో ఆలోచిస్తాం. పుస్తకాల్లో లేని ఎంతో సిలబస్ జీవితంలో ఉంటుంది. అందుకే బడిలో నేర్పిన పాఠాల కంటే బతుకు నేర్పిన పాఠాలే గొప్పవి. మన గెలుపు కోసం పరిగెడితే ఈరోజు కాకపోయినా ఎప్పుడైనా గెలుస్తాము. కానీ పక్కోడిని పడగొట్టాలని పరిగెడితే ఎప్పటికీ గెలవలేము. ఇతరులను కించపరిచేలా మాట్లాడటం అనేది మన బలహీనతను తెలియజేస్తుందే తప్ప మనపై ఎలాంటి గౌరవాన్ని పెంచదు. చిన్న చిరునవ్వు స్నేహబంధాన్ని ఏర్పరుస్తుంది. మంచి మాట వైరాన్ని తొలగిస్తుంది. మంచి వ్యక్తిత్వం జీవితాన్ని మార్చేస్తుంది. స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే మిన్న. కంటికి కనిపించడం లేదు కదా అని గాలికి విలువ ఇవ్వకపోతే రేపు వెంటిలేటర్పై చావు బతుకుల్లో ఉన్నప్పుడు దాని విలువేంటో తెలియజేస్తుంది. మనం పడేసింది తింటుంది కాబట్టే కుక్కని చులకనగా చూస్తాము. కష్టపడి ఏటాడి తింటుంది కాబట్టి సింహం అంటే అందరికీ భయం. అందుకే తినేది రొట్టి మొక్కే అయినా కష్టపడి సంపాదించుకో. పరమన్నం కోసం ఎవరి ముందు చెయ్యి చాచకు. సమయం కేటాయించలేనంత బిజీగా ఎవరూ లేరెక్కడ. కాకపోతే వాళ్లకు కావలసిన వాళ్ళ లిస్టులో మనమే లేము. పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితం ఉండదు. లోపల బాధని పైకి కనిపించకుండా నవ్వుతూ నటిస్తూ బతికేస్తున్న వారెందరో మన చుట్టూ. తోటివారందరినీ ఓడించినప్పుడే ఆటలో గెలుస్తాం. చుట్టూ ఉన్నవారందరినీ ప్రేమించగలిగినప్పుడే జీవితంలో గెలుస్తాం. గుర్తుపెట్టుకోండి మిత్రమా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, వాచింగ్. థ్యాంక్ యూ.